చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు వ్యూహ రచనలు ఏమిటి? ప్రచారం, ఎన్నికల నిర్వహణ వివరాలను పరిశీలించేందుకు ఎలాంటి కమిటీలు వేస్తున్నారు? ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఏంటి? గోదావరి జిల్లాలో జరిగిన కూటమి సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉమ్మడి సభలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఎన్డీఏ కూటమిలోని పక్షాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లంచ్ మీటింగ్ లో కలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై కూటమి నేతలు చర్చించారు. ఎన్నికల్లో 3 పార్టీల మధ్య సమన్వయం అవసరమని భావించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని, ప్రచారంతో పాటు ఎన్నికల నిర్వహణ వ్యవహారాలను పరిశీలించేందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసేందుకు సమావేశంలో నిర్ణయించారు. 3 పార్టీల మధ్య ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో సమన్వయం అవసరమని కూడా నేతలు నిర్ణయించారు. అనేక ప్రాంతాల్లో నేతలు మంచి సమన్వయంతో వెళుతున్నారని, ఇది మంచి పరిణామమని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. సమన్వయం గురించి చర్చించడం జరిగింది. ఎందుకంటే అక్కడక్కడ కూడా కొన్ని చోట్ల అంటే టికెట్ ఆశించిన తర్వాత ఆ టికెట్ పొత్తులో మిత్రపక్షానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకంత ఇబ్బందికి లోనవుతున్నటువంటి నేపథ్యంలో వారు కొంచెం వారి యొక్క ఆందోళన కూడా కొన్ని సందర్భాల్లో వెలిపుచ్చడం జరుగుతుంది బాహటంగా. కనుక ఈ విషయాలు మాత్రమే కాకుండా ఇతర సమన్వయానికి సంబంధించి పైన నాయకత్వం సమన్వయం పరుచుకున్నా కూడా కింద మండల స్థాయి మాత్రమే కాకుండా బూత్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక ఆ సమన్వయం ఎలా సమకూర్చుకోవాలి అనేటువంటి విషయం, ఇది మాత్రమే కాకుండా రేపు క్యాంపెయినింగ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని కూడా చర్చించుకోవటం జరిగింది. దీనికి తోడు కూటమి నిర్వహించుకునేటువంటి పబ్లిక్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటింట్లో కూడా కార్యకర్తలందరూ ఏ రకంగా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఏ రకంగా వారందరూ కూడా వచ్చి ఆ యొక్క ర్యాలీలో పాల్గొనాలి అనే వివిధ అంశాలపై చర్చ జరిగిందండి. గోదావరి జిల్లాలో జరిగిన కూటమి సభలు గ్రాండ్ సక్సెస్ పై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి సభలు కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కూడా నేతలు పేర్కొన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉమ్మడి ప్రచార సభలు నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ రెడ్డి అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఉమ్మడిగా ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకునే వరకు పోరాడాలని కూడా నిర్ణయించారు. కోడ్ పక్కాగా అమలు చేసేలా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతూ రియల్ టైంలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. రానున్న రోజుల్లో కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీతో సహా అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. 3 పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించారని, అధికార పార్టీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మటం లేదని నేతలు పేర్కొన్నారు. 25 పార్లమెంటు సీట్లు, 160కి పైగా అసెంబ్లీ సీట్లు గెలిపే లక్ష్యంగా ప్రచారం, ప్రణాళిక ఉండేలా వ్యూహంతో వెళ్లాలని నిర్ణయించారు.